ఫైనల్లీ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే టాక్సీ డ్రైవర్ కింద మారిపోయాను. ఏ ఉద్యోగం దొరకకపోతే ఇంకేం చేస్తాం. సో మిగిలింది టాక్సీ డ్రైవర్ ఉద్యోగం మాత్రమే. సో ఫైనల్లీ మనమైతే ఒక టాక్సీ తీసుకుని ఇక నడుపుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇల్లు గడవాలంటే ఏదో ఒక పని చేయాలి కదా. సో ఇప్పుడైతే ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళని వెళ్ళి మనం పికప్ చేసుకోవాలి. ఎయిర్పోర్ట్లో నాకైతే బుకింగ్ వచ్చింది. ఇక్కడే వచ్చింది లొకేషన్ అయితే. సో ఇక్కడైతే మాత్రం ఒక అతను కనబడుతున్నారు. నాకు తెలిసి ఇతనే అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరేమైనా ట్యాక్సీ బుక్ చేసుకున్నారా? సో నాకు ఇక్కడి నుంచే వచ్చింది మీ లొకేషన్. మీ పేరు రఘువా? ఎస్, నా పేరు రఘునందన్. యా, నువ్వు అడుగుతుంది నేనే. ఓకే, టాక్సీ నెంబర్ 954. ఓకే, నువ్వే కదా. సరే, నువ్వు ఒకసారి లోపలికెళ్ళి కూర్చో, నేను వస్తా. నా యొక్క లగేజ్ కూడా లోపల పెట్టేసి. ఓకే సార్, ఓకే. మీరైతే ముందుగా ఎక్కండి. సో మీరు ఎక్కడికి వెళ్ళాలో ఏంటనేది క్లియర్గా నాకు చెప్పండి. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా లొకేషన్ అయితే మాత్రం నాకు మెన్షన్ చేయలేదు. సో ఒకసారి చెప్తే నేను తీసుకొని వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో ఒక్కసారిగా నేను క్యాబ్ ఎక్కినాక నీకు మొత్తం చెప్తాను ఎక్కడికి తీసుకువెళ్ళాలనేది. ఓకేనా? సరే, ముందుగా నువ్వైతే క్యాబ్ ఎక్కు. తొందరగా నన్ను తీసుకుని వెళ్లేది ఉంది. ఓకే సార్, మీరు ఫాస్ట్గా ఎక్కితే నేను తొందరగా తీసుకుని వెళ్తాను. ఓరి నాయన, ఇతను ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పడు, ఏమీ చెప్పడు. సర్లే, మనమైతే వెయిట్ చేద్దాం. సార్, మమ్మల్ని కూడా రమ్మంటారా? సార్, మీరు అలా ఒంటరిగా వెళ్ళకండి, మేము కూడా మీకు సెక్యూరిటీగా వస్తాము. సరేనా? వస్తాం సార్. మీరు నాతో వచ్చినట్లయితే నేను ఇక్కడికి వచ్చినట్టు అందరికీ అనుమానం వస్తుంది. నేను వచ్చేది కరెక్ట్ గా అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పుడే ఎవరికి చెప్పదలుచుకోలేదు, లేకపోతే అప్పుడు నా ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది. మీరేం కంగారు పడకండి, నన్ను నేను రక్షించుకోగలను. మీరందరూ వెళ్ళండి. సార్, మీ మాటలు అయిపోయినాయా? ఎంతసేపు సార్? రండి సార్. సార్, మీరు లగేజ్ పెట్టలేదు. లగేజ్ అక్కడే ఉండిపోయింది. అక్కడున్న లగేజెస్ నావి కాదు, ఆ పక్కనున్న మనుషులు అనుకుంటా. సర్లే, నేనైతే మాత్రం ఖాళీగానే వచ్చాను. నన్ను నువ్వు ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో ఏదో ఒక హోటల్ దగ్గర డ్రాప్ చేయి. హోటల్ అయితే మాత్రం అద్భుతంగా ఉండాలి. సరేనా? తప్పకుండా సార్. నాకు తెలిసి ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి. అంతవరకు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కదా సార్. ఈ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే మనకైతే ఒక హోటల్ ఉందన్నమాట. చాలా చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ హోటల్ అయితే మాత్రం మీరు ఉండొచ్చు. చూడడానికి మీరు కొంచెం రిచ్ లా ఉన్నారు. మీకైతే హోటల్స్ బాగా సెట్ అవుతుంది అనుకుంటా. ఒకసారి తీసుకెళ్తాగండి. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూసారా సార్, అదే అనమాట హోటల్. ఓ, కనిపిస్తుంది. కానీ నేను మరీ ఇంత దగ్గరలో హోటల్స్ చూడదలుచుకోలేదు. ఈ హోటల్ అయితే మాత్రం నాకు అంతగా నచ్చలేదు. వద్దు, ఇదొద్దు. ఇంకొక హోటల్ కి వెళ్దాం. సో కొంచెం సిటీకి దగ్గరలో ఏదన్నా హోటల్ అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకో హోటల్ కి తీసుకుని వెళ్ళు. ఓకే సార్, మీరైతే ఏం కంగారు పడకండి. కానీ నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను. కానీ మీరు ఒకసారి నా మీటర్ చూసి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను ఎంత తిరుగుతున్నానో దాన్ని బట్టి ఛార్జ్ చేస్తాను. సో మీరైతే మాత్రం తర్వాత డబ్బులు ఎగ్గొడితే మాత్రం అస్సలు బాగోదు. ఎంతైనా పర్వాలేదు మిస్టర్, డబ్బుల కోసం నువ్వు ఎటువంటి చింత పడకు. నన్నైతే మాత్రం ఒక మంచి హోటల్ దగ్గర డ్రాప్ చేశారేనా? ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన పని ఉంది. మిమ్మల్ని చూస్తే చాలా రిచ్ లానే ఉన్నారు. నాకైతే భయం లేదు. ఎక్కడ తీసుకెళ్ళి డబ్బులు ఇస్తారని నాకైతే అనిపిస్తుంది. సార్, ఇదిగోండి, ఇది సూపర్ లగ్జరీ హోటల్ అనమాట. 5 స్టార్ హోటల్. నీకు చెప్పాను కదా, ఇక్కడ ఎయిర్పోర్ట్ లో వద్దు, మన సిటీలో చూద్దామని. డైరెక్ట్ గా సిటీకి పద. సిటీ దగ్గరలో ఏదో ఒక మంచి హోటల్ చూసి అక్కడ నేను స్టే చేస్తాను. సార్, ఇదిగోండి, మన సిటీలో వచ్చేసరికి చాలా హోటల్స్ ఉంటాయన్నమాట. అంత పెద్ద పెద్ద లగ్జరీ హోటల్స్ అయితే ఉంటాయి కానీ కార్నర్ లో ఉంటాయి. ఇదిగోండి, సిటీ లోపలైతే మాత్రం ఈ హోటల్ ఉంటుంది. ఇది పాత హోటల్ అయినా లోపలైతే చాలా బాగుంటుంది సార్. ఈ హోటల్ మీకు చాలా బాగా సెట్ అవుతుంది. నాకు నచ్చలేదు. ఇక్కడి నుంచి వెళ్దాం పద. ఇది కూడా నచ్చలేదు. ఏం చేస్తున్నారా బాబు? దించరా. ఓరి నాయనా, నువ్వేంట్రా బాబు ఇలా తయారయ్యావు? సరే, ఇక్కడి నుంచి ఇంకో హోటల్ కి వెళ్దాం. ఈ హోటల్ కూడా నచ్చలేదు. మంచి హోటల్లో దించావనుకో, నీకు పే చేయాల్సిన డబ్బుల కంటే ఎక్స్ట్రా డబ్బులు, డబుల్ పేమెంట్ ఇస్తా. సరేనా? డబుల్ పేమెంట్ ఇస్తారా? వావ్, నమ్మలేకపోతున్నాను. నా పని టాక్సీ నడపడం సార్. నేను నడుపుతూనే ఉంటాను. మీరు అడగండి ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ ఖచ్చితంగా తీసుకెళ్తాను. మీకు ఈ రోజు మంచి హోటల్ దొరికినంత వరకు మనం ట్రై చేస్తూనే ఉందాం. ఒక్కసారి ఆగండి. ఇక్కడ ఈ సైడ్ లో ఇంకొక హోటల్ ఉంటుంది సార్. ఇదిగోండి, అల్సాండ్రో హోటల్. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ కొంచెం పాత హోటల్. మీరు అడ్జస్ట్ అవుతారంటే అవ్వచ్చు. చాలా బాగుంటుంది ఈ హోటల్ అయితే మాత్రం. సో ఒకసారి చూడండి. ఇది చూడ్డానికి కొంచెం మరీ పాత హోటల్ లా ఉంది. సో కొంచెం రిచ్ హోటల్ అయినా పర్వాలేదు. సిటీలోని ఏవైతే రిచ్ హోటల్స్ ఉంటాయో, 5 స్టార్ హోటల్స్, ఆ హోటల్స్ దగ్గరికి నన్ను తీసుకుని
వెళ్ళు. ఈ చిన్న చిన్న హోటల్స్ లో నేను స్టే చేయలేను. ఆ ముక్క మీరు ముందే చెప్తే నేను డైరెక్ట్ గా అక్కడికి తీసుకుని వెళ్ళేవాడిని కదా. సర్లేండి, లేట్ చేయకుండా తీసుకుని వెళ్తా. ఓకే సార్, ఇదిగోండి ఇక్కడైతే మాత్రం చాలా పెద్ద హోటల్ ఉంటుందన్నమాట. ఇది ఐటీసీ కోహినూర్ హోటల్. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఇది చాలా పెద్ద హోటల్. ఎస్ ఈ హోటల్ నాకు కొంచెం నచ్చింది. చూడ్డానికైతే మాత్రం పెద్దగా లగ్జరీగా ఉంది. వావ్, సరిపోయింది. నాలాంటి వాడికి ఈ హోటల్ కరెక్ట్ గా సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ హోటల్ కి తీసుకొచ్చినందుకు. ఆగు ఇక్కడే ఆగు. బండాపు, బండి దిగద్దు. వెనక నుంచి ఎవడో నన్ను ఫాలో అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. వెనక్కి ఒక బైక్ తో ఉన్నాడు చూడు, ఆ బైక్ తో నన్నే చూస్తున్నాడు. వాడు నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. అరే ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు సార్, దాంట్లో అందరూ మిమ్మల్ని ఫాలో అవుతారని మీరు ఎలా అనుకుంటున్నారు? అరే చూడండి ఒకసారి, అతనైతే అక్కడే ఉన్నాడు. సరే ఈ హోటల్ వద్దు, దిగద్దు. రా వచ్చెక్కు. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో హోటల్ కి వెళ్దాం. వాడెందుకో నన్నే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. నేను ఇక్కడున్నట్టు ఎవరికి తెలియకూడదు. మీరున్నట్టు ఎవరికి తెలియకూడదు అంటున్నారు. ఇంతకీ ఎవరు సార్ మీరు? నాకు అర్థం కావట్లేదు. ఎవరో ఫాలో అవుతున్నారు అంటున్నారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న అవసరం వాళ్ళకేంటి? నాకేం అర్థం కావట్లేదు. మీరెవరో ఒకసారి నాకు చెప్తారా? అదంతా నీకు అనవసరం. నువ్వైతే ముందుగా నన్ను ఒక హోటల్ దగ్గర డ్రాప్ చేయి, ఓకే? ఎందుకంటే నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఆ ఎదురుగా ఒక హోటల్ కనిపిస్తుంది చూసావా, ఆ హోటల్ నాకు నచ్చింది. డైరెక్ట్ గా ఆ హోటల్ దగ్గరికి పద. దాని లోపలికి వెళ్ళి నేను చెక్ ఇన్ అవుతాను. ఇందాక మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నారు అన్నారు. అక్కడైతే మాత్రం ఎవరు ఫాలో అవ్వట్లేదు. నేను వెనక మిర్రర్ నుంచి చూస్తున్నాను, ఎవరు కనబడట్లేదు. మీరు ఊరికనే భయపడుతున్నారు. సర్లేండి, మీరైతే ఫైనలీ ఒక హోటల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో చూసుకున్నట్లయితే ఈ హోటల్ ఓకే, ఇక్కడ దిగిపోవచ్చు. చాలా బాగుంటుంది ఈ హోటల్ అయితే మాత్రం. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా ఉంటుంది. తిరిగి మళ్ళీ బీచ్ వైపే వచ్చారు. ఓకే సార్, మొత్తం వచ్చేసరికి 5,000 రూపాయలు అయింది. సో తొందరగా నా పేమెంట్ ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్తా. మొత్తం ఎంతనో 5,000 రూపాయలు కదా. సరే, నేను మొత్తం నీకు 20,000 రూపాయలు ఇస్తాను. నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ నాకైతే ఈ హోటల్ నచ్చింది. సరే ఇక్కడే ఆగు, నేను ఇప్పుడే వస్తా. ఓకే సార్, మీరు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే ఉంటారు కదా. సరే దిగండి. లోపల మీ లగేజ్ సారీ మీకు లగేజ్ లేదు కదా, మర్చిపోయినాను. సరే సార్, నా పేమెంట్ ఇవ్వండి. తొందరగా వెళ్ళాలి ఇక్కడి నుంచి. సార్ నా పేమెంట్. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేమెంట్. ఈయన ఇప్పుడు దిగారు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? అరే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? ఎక్కడికి వెళ్ళిపోయినా సరే తన యొక్క ఫొటోస్ అన్ని నా దీంట్లో ఉంటాయి. నా కార్లో వచ్చి కెమెరా కూడా ఉంది. ఎవరెక్కడికి తప్పించుకోలేరు. ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలుసు నాకు. నా టైం మొత్తం వేస్ట్ చేశాడు కదా. ఇక్కడే ఎక్కడో ఉంటాడు, ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడ ఖచ్చితంగా నాకు తెలిసి హోటల్లోకి వెళ్ళిపోయాడేమో తొందరగా. సరే మనమైతే ఒకసారి హోటల్లోకి వెళ్ళి చూద్దాం. నాకు తెలుసు వాడు నన్ను ఫాలో అవుతున్నాడని. ఇందాక నుంచి అక్కడి నుంచి ఏం పెట్టుకొని చూస్తావరా? అయిపోయావు నువ్వు. నా చేతిలోనే చావు. అరే నేను వాడిని కొట్టుకుందే వాడు పడిపోయాడేంటి? ఎలా పడిపోయాడు వాడు? నాకు అర్థం కావట్లేదు. వాడిని ఎవడు చంపాడు? అరే ఏం జరిగింది ఇక్కడ? వాడికి ఏమైంది? అరే నువ్విక్కడేం చేస్తున్నావు? ఒక్కసారి ఆగు. వాడు ప్రాణాలతో ఉన్నాడా లేదో చూడాలి. అరే వీడు ప్రాణాలతో లేడు. వీడే ఇందాక నుంచి నన్ను ఫాలో అవుతుంది. చావు. నాకు తెలిసి ఖచ్చితంగా ఆ ఆర్మీ చీఫ్ గాడే వీడిని పంపించుంటాడు నన్ను చంపడానికి. దీన్నెంతకి చంపినవాడు ఎవడు? ఏ మిస్టర్, నువ్వా వీడిని చంపింది? నాకు అర్థం కావట్లేదు. నువ్వేనా ఈ పని చేసావు? వాడు మిమ్మల్ని ఫాలో అయిన వాడే, ఇందాక అక్కడ చూసిన వాడే సార్. ఇంతకీ ఎవరు వాడు? అదంతా నీకు అనవసరం. సరే ఇక్కడి నుంచి మనం బయలుదేరాలి. మనం ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళకి తెలిసిపోయింది. తొందరగా ఇక్కడి నుంచి మనం బయలుదేరాలి. కమాన్, నువ్వు నాతో రా. తొందరగా ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళు. నువ్వు అనుకున్న డబ్బుల కంటే ఎక్కువ ఇస్తా. ఎవరబ్బా ఈయన? నాకు అర్థం కావట్లేదు. ఇతన్ని ఫాలో అవడం ఏంటి, ఇతన్ని చంపడం ఏంటి? నాకేదో భయంగా ఉంది సార్. ఎక్కడికి తీసుకుని వెళ్ళమంటారు? నాకు కొంచెం భయంగా ఉంది. ఇంతకీ మీరు ఎవరు? నేను ఎవరా అన్నది నీకు చెప్తారు, కానీ ఇప్పుడు కాదు, తరువాత. ముందుగా వచ్చేసరికి ఇక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలి. నాకు ఇక్కడ ఏ హోటల్ కూడా నమ్మబుద్ధి కావట్లేదు. నా గురించి వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వైతే మాత్రం నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు? ఇంతకీ నీకు ఇల్లుందా చెప్పు? నాకు ఉంది సార్, నాకు మంచి ఇల్లే ఉంది. కానీ పరిస్థితులు బాగోక ఈ టాక్సీ నడుపుకోవాల్సి వస్తుంది. సరే ఎందుకు ఇల్లు గురించి అడుగుతున్నారు? నన్ను ఈ ఒక్క రోజుకి నీ ఇంట్లో ఉంచుకోగలుగుతావా? ఎందుకంటే ఏ హోటల్ కూడా నాకు సేఫ్ అనిపించట్లేదు. ఈ ఒక్క రోజుకి నీ ఇంట్లో ఉంటా. నువ్వు ఎంత అడిగితే అంత పే చేస్తా. ఈ ఒక్క రోజుకి నా ఇంట్లో ఉండి ఎంత అడిగితే అంత పే చేస్తారా? సరే ఒక్క రోజుకైతే మనం ఏం కాకుండా, మనకి ఎలాగో ట్యాక్సీ డబ్బులు 20,000 ఇస్తా అన్నాడు కాబట్టి ఒక 50,000 అడుగుదాం. సో సరిపోతుంది. మన ఇంట్లో ఎలాగో ఇప్పుడు ఎవరూ లేరు. షించాన్ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. సో ఇతను నెలలో ఒక్కరోజే ఉంటున్నాడు అన్నాడు కదా. సో మంచిగా డబ్బులు కూడా వస్తాయి. అప్పుడు హ్యాపీగా 4 రోజులు ట్యాక్సీ నడపకుండా ఉండొచ్చు. ఓకే సార్, ఓకే. బట్ కొంచెం కాస్ట్లీ అవుతుంది అనమాట. మా ఇల్లు వచ్చేసరికి కొంచెం రిచ్గా ఉంటుంది. సో మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. సో మీరు ఆ
ప్రైస్కి ఒప్పుకుంటారో లేదో తెలియదు. సో ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? అది నేనే చెప్తాను. ఈ ఒక్క రోజుకి ఒక 5 కోట్లు పే చేస్తాను, సరేనా? 5 కోట్ల? ఓకే సార్, ఓకే సార్, సరే ఖచ్చితంగా ఇప్పుడే నేను మా ఇంటికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను సార్. ఇదిగోండి, ఇదే మా ఇల్లు అనమాట. చాలా సురక్షితంగా సేఫ్గా మీరైతే ఇక్కడ ఉండొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను నా సైడ్ నుంచి. ఎందుకంటే మీకు చెప్పాను, ఏ పని కావాలన్నా మీకు ప్రొటెక్షన్ పరంగా అయినా దేని పరంగా అయినా నేను ఖచ్చితంగా ఉంటాను. మీరు యాక్చువల్లీ చాలా ఎక్కువ డబ్బులు పే చేస్తున్నారు. 5 కోట్లు అంటే తక్కువ కాదు, చాలా చాలా ఎక్కువ సార్ అది. నాకైతే మాత్రం అది తక్కువే. నువ్వేం కంగారు పడకు. మార్నింగ్ నుంచి తిరిగి చాలా అలసిపోయాను. నా కోసం కొంచెం ఏదైనా ఫుడ్ తీసుకుని వస్తావా? ఏదైనా పర్వాలేదు, చాలా ఆకలిగా ఉంది. సో తొందరగా వచ్చి తీసుకొచ్చేసే, సరేనా? నీకు మొత్తం కలిపి ఈ పనులకు కూడా కొంచెం ఎక్స్ట్రా డబ్బులు తర్వాత ఇస్తా. 5 కోట్లు ఇస్తా అన్నారు. నాకు అంతకు మించి ఆశ అయితే ఎక్కువ లేదు సార్. 5 కోట్లు సరిపోతుంది. 5 కోట్లకే మీకు ఏ పని కావాలంటే ఆ పని ఈ రోజు మొత్తం చేస్తాను. కానీ చెప్తున్నాను సార్, ఒక్క రోజు కంటే ఎక్కువ రోజులు అయితే అవ్వదు, ఓకేనా? ఒక రోజు కంటే ఎక్కువైనా కూడా తర్వాత మీరు దానికి కూడా పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తర్వాత సాయంత్రం నా తమ్ముడు కూడా వస్తాడు, షించానని. ఓ సారీ, మిమ్మల్ని ఇంకా మాటలతో ఇబ్బంది పెడుతున్నాను. మీరు ఇందాక నుంచి ఆకలి అంటున్నారు కదా, ఇప్పుడే తీసుకొస్తాను సార్ ఫుడ్, ఓకేనా? ఊరి నాయన, నా పంట పండిందిరా స్వామి. ఊరి బాబో, ఇన్నాళ్ళు ట్యాక్సీ నడుపుకుంటే రోజుకొక 2,000 3,000 వచ్చేది. అలాంటిది ఒక్క రోజులో 5 కోట్లు. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఇంత డబ్బు వస్తుంది? తగిలి నాకే పెద్ద జాక్ పాట్ తగిలినట్టు అయింది. నా లైఫ్ చేంజ్ అయిపోయినట్టుగా ఉంది. షించాన్ గడికి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతాడు. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా ఆయనకైతే మనం మంచి బర్గర్ తీసుకుని వద్దాం. ఇక్కడ దగ్గరలో బర్గర్ షాప్ ఉంటుంది కాబట్టి. సో ఈ ఒక్క రోజు కొంచెం మంచిగా చూసుకోవాలి మనమైతే మన ఇంటికి వచ్చిన అతిథిని. కానీ నాకు అతను ఎవరో అర్థం కావట్లేదు అబ్బా. అతన్ని ఒకరు ఎందుకు ఫాలో అవుతున్నాడు? పైగా అతను నాకు 5 కోట్లు ఎందుకు పే చేస్తున్నాడు? అంత డబ్బు ఉన్నాడా? అంత రిచ్చా? నాకు అర్థం కావట్లేదు. అంత రిచ్ అయ్యింది కూడా తనకి ఇల్లు లేదా? నాకు తెలిసి ఆయన అయితే ఇక్కడి నుంచి వచ్చినోళ్ళ లేడు. సో లాస్ ఏంజల్స్కి సంబంధించిన వాడైతే కాదు. బట్ ఎక్కడి నుంచి వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. కానీ చాలా రిచ్ పర్సన్. బట్ తనకి ఎందుకు ఈ థ్రెట్స్ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇదంతా మనం ఆలోచించడం ఎందుకు? మనకి 5 కోట్లు వస్తున్నాయి, అది కూడా ఒక్క రోజుకి. ఈ రోజు మొత్తం కష్టపడాలి. సో ఆయనకైతే మనం ప్రొటెక్షన్గా ఉండాలన్నమాట. సో మన పని అయితే మనం చేసుకుంటూ పోదాం. నేను లాస్ సెంటోస్ కి రావడం వాడికి అప్పుడే తెలిసిపోయినట్టుగా ఉంది. అప్పుడే నన్ను చంపడానికి చూస్తున్నాడు. పైగా మీరందరూ ఏం చేస్తున్నారు? నా పైన అటాక్ అవుతుందని తెలిసి మీరందరూ నా పైన కన్నేసి ఉంచాలి కదా. నాకు సెక్యూరిటీ పంపిస్తే మళ్ళీ నేను ఎక్కడున్నాననేది క్లియర్ గా అందరికీ తెలిసిపోతుంది. నేను ఎవరో కూడా అందరికీ తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా వినండి, సరే? గాని ఇంతకీ మీరెవరో ఒకసారి నాకు చెప్పండి. అది సార్, అది ఎలా మర్చిపోతాం? నేను ఈ లాస్ సెంటోస్ కే ప్రెసిడెంట్ ని. నన్ను మీరు ప్రెసిడెంట్ గా చేశారు. మీరు లేకపోతే నా జీవితం అనేది ఇలా ఉండేది కాదు. లాస్ సెంటోస్ ప్రజలందరినీ చాలా మంచిగా చూసుకుంటున్నాను సార్. మీరు నన్ను ప్రెసిడెంట్ చేశారు. ఓకే, నువ్వు లాస్ సెంటోస్ ప్రెసిడెంట్ వి. సరే, నీ పక్కన ఉన్న మీరు ఎవరో ఒకసారి చెప్తారా నాకు? అది సార్, మీరు నన్ను లాస్ సెంటోస్ కి ప్రైమ్ మినిస్టర్ ని చేశారు సార్. ఇంతకీ మమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నారు. సడన్ గా ఇక్కడికి వచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని లాస్ సెంటోస్ లో చూస్తున్నాను. ఏమైంది సార్? ఏమైంది? మీరే కదా మా లాస్ సెంటోస్ కింగ్. మీకు ఏమైనా సమస్య చెప్పండి, ఖచ్చితంగా దాన్ని మేము సాల్వ్ చేస్తాం. నాకు సమస్య వచ్చింది. ఎవరితో అంటే మీతో కాదు. మీతో కాకుండా బయట నిలబడ్డారు చూశారు కదా వాళ్ళు. ఒకరు పోలీస్ చీఫ్, ఇంకొకడు ఆర్మీ చీఫ్. వీళ్ళిద్దరితో సమస్య వచ్చింది. ఒక్కసారి ఆగు. హలో, ఎక్స్క్యూజ్ మీ. అరే, మీ ఇద్దరు వచ్చారంటే ఇంతకీ మీరిద్దరు ఎవరు? నాకు కావాల్సింది పోలీస్ చీఫ్ అండ్ ఆర్మీ చీఫ్. వాళ్ళు రావాలి. మిమ్మల్ని పంపించారేంటి? అంటే నా మాట మీద రెస్పెక్ట్ కూడా పోయిందా వాళ్ళకి? వాళ్ళ దగ్గర లాస్ సెంటోస్ కి సంబంధించిన పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఈ లాస్ సెంటోస్ ఐలాండ్ ని కట్టించిందే నేను. వాళ్ళు నా దగ్గర నుంచి పేపర్స్ తీసుకుంటారా? సరే, ఇప్పుడు ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళని రమ్మను. ఆ పేపర్స్ ని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వమను. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది కరెక్ట్ కాదు. నాకు కోపం వచ్చిందంటే తరువాత ఏం చేస్తానో కూడా అస్సలు తెలియదు. అర్థమవుతుందా? మర్యాదగా వాళ్ళందరినీ పేపర్స్ తీసుకొచ్చి రమ్మని ఇక్కడికి చెప్పు, ఓకే? అది సార్, మీరేదన్నా ఇంపార్టెంట్ విషయం మీద వచ్చారా అని అడగడానికి ఆయన నన్ను పంపించారు అంతే. కానీ పేపర్స్ గురించి వాటి గురించి మాకు ఎటువంటిది తెలీదు సార్. సరే, నేను చెప్తాను. ఇప్పుడే ఆయనకి కనెక్ట్ చేస్తాను. కాల్ ట్రై చేస్తున్నా సార్. ఆయన కనెక్ట్ అవగానే మీకు చెప్తాను, సరేనా? సరే, కాల్ కనెక్ట్ అవగానే వాడిని తొందరగా ఇక్కడికి రమ్మని చెప్పు.
ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్, మీరు లాస్ సెంటోస్ ని బాగానే చూసుకుంటున్నారని నాకు మంచిగానే వచ్చింది న్యూస్. సరే, అలానే చూసుకోండి. ప్రజలకి ఎటువంటి లోటు రాకూడదు. ఈ లాస్ సెంటోస్ ని ఇలా కట్టించింది, ఈ దీవిని మొత్తం మీకు ఇచ్చింది సద్వినియోగం చేసుకోవడానికి. కానీ ఆ ఆర్మీ చీఫ్ గాడు నా దగ్గర ఉన్న పేపర్లే లాక్కొని నాకు తిరిగి ఇవ్వట్లేదు. వాడిపైన నేను అటాక్ చేద్దామంటే ఆర్మీ మొత్తం వాడి కంట్రోల్లో ఉంది. ప్రెసిడెంట్, నువ్వు వాడిని ఏం చేయలేవా? అలానే ప్రైమ్ మినిస్టర్, మీ ఇద్దరు వాళ్ళిద్దరిని ఏం చేయలేరా చెప్పండి. మేము సిటీని మొత్తం చూసుకుంటే వాళ్ళు ఆర్మీని మొత్తం చూసుకుంటున్నారు. వాళ్ళు అక్కడి నుంచి బయటికి రావట్లేదు సార్. అవును సార్, లాస్ శాంటోస్ కింగ్ అయిన మీ మీదే రెస్పెక్ట్ లేకుండా పోయింది వాళ్ళకి. ఒక్కసారి చూడండి, వాళ్ళ పైన ఎట్టి పరిస్థితిలో మనమైతే అటాక్ చేయాల్సిందే. ఇదంతా మనం తరువాత మాట్లాడదాం. ఒక్కసారి ఆగండి. హే మిస్టర్, అతనికి ఫోన్ కనెక్ట్ చేసావా? ఏమంటున్నాడు మీ చీఫ్? సార్, అది ఆర్మీ చీఫ్, పోలీస్ చీఫ్ ఇద్దరు మిలిటరీ బేస్ లోనే ఉన్నారు. వాళ్ళే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. పేపర్స్ గురించి అడుగుతుంటే అటువంటి పేపర్స్ ఏం లేవని అంటున్నారు. మేము ఎంతగా మెసేజ్ చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు సార్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాం. నేను ఇందాక నుంచి అడుగుతూనే ఉన్నాను, వాళ్ళైతే ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు. అంతే సార్. నాకు మొత్తం అర్థమైంది. వాళ్ళందరూ ఈ లాస్ సెంటోస్ ని ఏదో చేయబోతున్నారని అర్థమైంది. నాకు ఉన్న ఐలాండ్స్ లో లాస్ సెంటోస్ ఒక ఐలాండ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మంచి వేడి వేడి బర్గర్స్ అయితే తీసుకొచ్చాం అనమాట. ఖచ్చితంగా ఆయనకైతే ఇవి నచ్చుతాయి. అతని పేరేమన్నారు, రఘునందన్ ఏదో అన్నారు, మర్చిపోయినా నేను. ఓ మై గాడ్, ఏంటిది? అరే, నా ఇంటి ముందు అంతా ఎవరు? ఓయ్ బాబో, కార్లు తీయండి. ఓరే నాయన, ఏంటి కార్లు? ఆర్మీ ఫోర్స్ లా ఉంది. ఓ స్పెషల్ ఫోర్స్ అనుకుంటా. వీళ్ళందరూ నా ఇంటి ముందు ఏం చేస్తున్నారు? హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ నా ఇంటి ముందు గన్స్ ఎటువంటివి అలో లేదు, అర్థమవుతుందా? లోపల వివిఐపి పర్సన్స్ అందరూ ఉన్నారు. ఇంతకీ నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. లోపల వివిఐపి పర్సన్స్ ఉన్నారా? అలాంటిది ఎవరు లేరు బాబు, ఇది నా ఇల్లు. మీరు ఇంకొకరి అడ్రస్ కి వచ్చేసినట్టుగా ఉన్నారు. లేవండి లేవండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. గన్స్ ఎటువంటి పర్మిషన్ లేదు ఇక్కడ, వెళ్ళండి. ఇక్కడి నుంచి వెళ్ళాల్సింది నువ్వు, మేము కాదు. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. ఇక్కడి నుంచి నేను వెళ్ళాలా? ఆగండి ఆగండి, నా ఇంటికి వచ్చి నన్ను వెళ్ళమని చెప్తున్నారు. ఒక్కసారి ఆగండి, ఒకసారి గట్టిగా ఇస్తే గానీ అర్థం కాదు. కానీ ఇంతకీ నా ఇంట్లోకి ఎవరు వచ్చారు? ఈ స్పెషల్ ఫోర్స్ మొత్తం ఏం చేస్తుంది? ఒక్కసారి ఇదంతా చూడాల్సిందే. ఏంటిది? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? ఇది నా ఇల్లు. నా ఇంట్లోపల మీరందరూ ఏం చేస్తున్నారు? ఇంట్లోపల ఎవరున్నారు? ఒక్కసారి చెప్పు, అడుగుతున్న దానికి. లోపల వివిఐపి పర్సన్స్ ఉన్నారని చెప్తుంటే ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి వివిఐపి పర్సన్సా? నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వకుండా నన్ను అడ్డుకుంటున్నారు. ఎవరబ్బా మీరందరూ ఇంతకీ? లేవండి ఇక్కడి నుంచి. అరే, ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదే. చూస్తే వెనక్కి ఏదో లగ్జరీ కారు ఉన్నట్టుగా ఉంది. ఎవరిదా కారు? వెళ్ళి నీ పని నువ్వు చూసుకోరా. ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడి నుంచి పొమ్మని? ఒక్కసారాగు, నేను చూస్తాను. అరే, ఇది మన ప్రైమ్ మినిస్టర్ గారి కార్లా ఉంది. ప్రైమ్ మినిస్టర్ కారు మన ఇంటి ముందుకు ఎలా వచ్చింది? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆగండి, ఇక్కడున్న కార్లని మామూలు కార్లు కాదు. ఇది చూసుకున్నట్లయితే మన ఆర్మీ చీఫ్ స్పెషల్ కార్లా ఉంది. ఓ మై గాడ్, ఇది అదే ఆర్మీ చీఫ్ యొక్క కార్లా ఉంది. అరే, ఈ కార్ ఇక్కడికి ఎలా వచ్చింది? అలానే పోలీస్ కార్ ఒకటి ఉంది. పోలీసులు ఏం చేస్తున్నారు? ఇక్కడే ఉన్నాడు బయట పోలీస్ అయితే మాత్రం. ఇదేంటిది? అరే, ప్రెసిడెంట్ కార్, ప్రెసిడెంట్ యొక్క గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ కార్. వీళ్ళందరూ మన ఇంటి ముందు ఏం చేస్తున్నారు అబ్బా? నాకు అర్థం కావట్లేదు. లోపల ఏదో జరుగుతుంది. లోపల మనం తీసుకొచ్చిన పర్సన్ మామూలు పర్సన్ కాదు. వీళ్ళందరూ కొంపదీసి ఆ పర్సన్ని కలవడానికి వచ్చారో ఏంటో. సరే, ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళి మాట్లాడాలి. సో లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ గాయస్, మీరైతే లోపలికి పంపించడం తెలుసు, నేనే వెళ్తున్నా. ఎందుకంటే ఇది నా ఇల్లు, అర్థమవుతుందా? మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఓకే, మనమైతే లేట్ చేయకుండా తొందరగా ఆయనతో అయితే మాట్లాడాలి. ఏం జరుగుతుందో మనమైతే తెలుసుకోవాలి. బయటనైతే కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నట్టుగా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? నేను హౌస్ రెంట్కి ఇచ్చింది మీ ఒక్కరికి మాత్రమే. అమ్మో, ప్రెసిడెంట్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారా, ఇక్కడ ఏం జరుగుతుంది? తమ్ముడు, అది నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. ఒక్కసారి నువ్వు పక్కకి వెళ్తావా? నేను బయటకు వచ్చి నీకు మొత్తం చెప్తాను. ఒకసారి బయట వెయిట్ చేయి, సరేనా? ఇంపార్టెంట్ మీటింగా? సార్, నా ఇంటికైతే ఏం ప్రాబ్లం రాదు కదా? ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నా ఇంటి పైన ఎవరో అటాక్ చేస్తారేమో అని భయం వేస్తుంది. అరే సార్, బయట ఉండమని చెప్తున్నారు కదా, బయట ఉండు. ఇంకా ఏం మాట్లాడుతున్నావు? బయటికి వెళ్ళరా, బయటికి వెళ్ళు. అది ప్రెసిడెంట్ గారు, నేను ఇప్పుడే వెళ్తున్నా సార్, ఇప్పుడే వెళ్తున్నా. అమ్మ బాబోయ్, ఏం జరుగుతుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాలేదు. ప్రెసిడెంట్ గారు ఏంటి ఈయన్ని సార్ అంటున్నారు? అంటే ప్రెసిడెంట్ కంటే పవర్ఫుల్ ఏంటి ఇతను? నాకేం అర్థం కావట్లేదు అబ్బా, ఇక్కడ ఏం జరుగుతుందో. ప్రెసిడెంట్ కంటే పవర్ఫుల్ అయి ఉంటాడు ఖచ్చితంగా. సార్ బయటికి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళట్లేదని డైలాగ్ అన్నాడు. అంటే ప్రెసిడెంట్ కంటే పవర్ఫుల్ ఎవరు ఉంటారబ్బా? మొదటిసారి వింటున్నాను. ప్రెసిడెంట్ కంటే నిజంగా పవర్ఫుల్ ఉంటారంటారా?
పవర్ఫుల్ ఎవరు ఉంటారు ప్రెసిడెంట్ కంటే? లాస్ సెంటోస్కి అందరికంటే హెడ్ మన ప్రెసిడెంట్ తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటారు. సో నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో. సరే ఒకసారి మనమైతే వెయిట్ చేద్దాం. వాళ్ళ మధ్యలోకి వెళ్తే మాత్రం మళ్ళీ మనకి ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సరే, ఇక్కడ నుంచి మీరందరూ బయలుదేరచ్చు. ఇదంతా నేనే చూసుకుంటాను, సరేనా? మీరెవరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఓకే మిస్టర్, వచ్చేసావా ఫైనలీ? సరే, ఇందాక నేను అడిగిన ఏదన్నా ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చావా? ఎందుకంటే ఇందాక నుంచి చాలా ఆకలిగా ఉంది. సో కొంచెం కడుపు నిండా తినాలనిపిస్తుంది. తీసుకొచ్చావుగా? సార్ అది ఒక్కటి నేను తెలుసుకోవచ్చా? ఇంతకీ మీరు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ గారు ప్రెసిడెంట్ గారే మిమ్మల్ని సార్ అని పిలుస్తున్నారు. ఆర్మీ చీఫ్ వెహికల్ ఉంది, అలానే మన పోలీస్ చీఫ్ వెహికల్ ఉంది. నాకేం అర్థం కావట్లేదు సార్. అందరూ మిమ్మల్ని పవర్ఫుల్ మ్యాన్లా చూస్తున్నారు. ఇంతకీ మీరు ఎవరో ఒకసారి తెలుసుకోవాలని ఉంది. ఇంతకీ మీకు ఏం కావాలి? లాస్ సెంటర్స్కి ఎందుకు వచ్చారు? చూస్తే మీరు లాస్ సెంటర్స్లో ఉన్న వ్యక్తిలా కూడా అనిపించట్లేదు. అది సరే, నేను నీకు చెప్తా విను. ఏం జరిగిందంటే, ఇలాంటి లాస్ సెంటోస్ లాంటి ఐలాండ్స్ మా దగ్గర చాలా ఉన్నాయి. మా దగ్గర ఉన్న ఐలాండ్స్ లో లాస్ సెంటోస్ ని ప్రజలు నివసించడానికి మొత్తం మేము సిద్ధం చేసి అందరికీ ఇచ్చాం. ఇక్కడే ఉన్న ప్రెసిడెంట్ ని, అలానే ప్రైమ్ మినిస్టర్ ని, ఆర్మీ చీఫ్ ని, పోలీస్ చీఫ్ ని నేనే సెలెక్ట్ చేసి నేనే వాళ్ళకి ఆ పదవులు ఇచ్చాను. ఇప్పుడు ఆ ఆర్మీ చీఫ్ కి, పోలీస్ చీఫ్ కి కొమ్ములు వచ్చాయన్నమాట. నేను ఈ లాస్ సెంటోస్ ని పట్టించుకోకుండా చాలా రోజులైపోయింది. వాళ్ళు వచ్చేసరికి ఈ లాస్ సెంటోస్ యొక్క పేపర్ని కాజేశారు. అంటే ఇప్పుడు ఆ పేపర్లు వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు అధికారం చలాయించాలనుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళని కలవడానికి అందుకే నేను అర్జెంట్ గా రావాల్సి వచ్చింది. వాళ్ళని కలుద్దామంటే వాళ్ళు కలవట్లేదు. వాళ్ళందరూ మిలిటరీ బేస్ లోనే ఉన్నారు, అక్కడి నుంచి బయటికి రావట్లేదు. సో పైగా నా పైన అటాక్ కూడా చేశారు, నన్ను చంపడానికి చూశారు. వాళ్ళు చాలా కిరాతకులు. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మనమైతే మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న పేపర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ పేపర్స్ ని ఇంకా వాళ్ళు ఎవరికైనా ఇచ్చినట్లయితే లాస్ సెంటోస్ మళ్ళీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో అందుకే ఆ పేపర్స్ ని తీసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అది సార్ మీరేనా లాస్ సెంటోస్ కింగ్ అంటే? సార్ మీ గురించి చాలా స్టోరీస్ వచ్చాయి సార్, నేను చాలా విన్నాను. ప్రతి ఒక్కరి టెక్స్ట్ బుక్లోని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి మీ గురించి తెలుసు. మీరు ఎంతో మంచి వాళ్ళంట కదా, అలాంటిది మీకు అలా చేస్తారా? సార్ నా గురించి మీకు తెలియదు. నేను ఇంతకుముందు చాలా సీక్రెట్ ఆపరేషన్స్ చేశాను. అలాంటిది ఇప్పుడు ఆర్మీ చీఫ్ని, పోలీస్ చీఫ్ని తీసుకొని రావడం పెద్ద విషయం కాదు. ఏంటి, నువ్వు ఈ పని చేయగలవా? నువ్వు సాధారణ టాక్సీ డ్రైవర్వి. నువ్వు అనవసరంగా ఇందులోకి వెళ్ళి చిక్కులు తెచ్చుకుంటావు. వద్దు, ఈ పని అయితే నీకు సెట్ కాదు. నీ పని నువ్వు చూసుకో, నువ్వేం కంగారు పడుకో. నేను నీకు 10 కోట్లు ఇస్తాను, హ్యాపీగా ఉండు లైఫ్ మొత్తం. మీరు మా కోసం ఇంత చేశారు, మీకోసం ఈ మాత్రం చేయలేనా? ఒక లాస్ సెంటోస్ పౌరుడిగా ఖచ్చితంగా నేను ఈ పని చేయాల్సిందే. మీరేం కంగారు పడకండి సార్, నా గురించి మీకు తెలీదు. నేను మళ్ళీ తిరిగి వస్తా. ఒక్కడిని కాదు, మొత్తం ముగ్గురులా వస్తా. ఓకే, ఎవరెవరిని మనం తీసుకొని రావాలంటే ఆ ఆర్మీ చీఫ్ని, ఇంకా పోలీస్ చీఫ్ని. ఇక్కడున్న ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అందరూ వెళ్ళిపోయారు. నేను అప్పుడే అనుకున్నాను ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కార్స్ చూసేసరికి లోపల ఉన్న వ్యక్తిని కలవడానికే వచ్చారని. కానీ ఈయన లాస్ సెంటోస్ కింగ్ అని నాకు అస్సలు తెలీదు. ఓ మై గాడ్, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఈ పని మనం ఖచ్చితంగా చేయాల్సిందే. లాస్ సెంటోస్ కింగ్ అంటే ఎవరనుకుంటున్నారు? సో ఇన్నాళ్ళు మనం ఈ లాస్ సెంటోస్లో హ్యాపీగా తిరుగుతున్నాం, హ్యాపీగా ఉంటున్నాం అంటే దానికి కారణం ఇతనే. ఈ లాస్ సెంటోస్ ఐలాండ్నే సృష్టించింది వీళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. అలాంటిది వీళ్ళ పేపర్లే కాజేయాలని చూస్తారా? ఆర్మీ చీఫ్ని, అలానే పోలీస్ చీఫ్ని ఎలా అయినా పట్టుకోవాలి. వాళ్ళు ఇప్పుడు వచ్చేసరికి మిలిటరీ బేస్లోనే తలదాచుకున్నారు. ఆ మిలిటరీ బేస్లోకి మనం ఇప్పుడు వచ్చేసి అడ్డంగా ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, దానికైతే ఫుల్ సెక్యూరిటీ ఉందని మనకైతే అర్థమైంది. అందుకే నేను మిలిటరీ బేస్మెంట్ పక్కన ఉన్న కొండపైకి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడి నుంచి మనమైతే ఫుల్ బూస్ట్ ఇచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం అనమాట. నా దగ్గర పారాచూట్ సిద్ధంగా ఉంది. పారాచూట్తో డైరెక్ట్గా మనమైతే మిలిటరీ బేస్మెంట్లోకి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళినాక ట్రెవర్ని ఇన్వాల్వ్ చేయాలి. ట్రెవర్ మన ప్లాన్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏం జరుగుతుందో మీరే చూస్తారు కదా. ఎట్టి పరిస్థితిలో మనం ఈ మిషన్ని కంప్లీట్ చేయాల్సిందే. ఇక్కడ నుంచి నాకైతే మిలిటరీ బేస్ కనబడుతుంది క్లియర్గా. సో ఇక్కడ నుంచి మనం జంప్ చేయాల్సి ఉంటుంది. కొంచెం వెనక్కి వెళ్తే అప్పుడు జంపింగ్ ఎబిలిటీ వస్తుంది. సో దీంట్లో బూస్ట్ ఉందన్నమాట ఈ కార్లో. సో ఇది మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు 3, 2, 1 జంప్ చేసేద్దామంటారా? లెట్స్ గో. సో ఓకే, ఫైనల్లీ జంప్ అయితే చేసామన్నమాట. సో మనం అక్కడి వరకు వెళ్తామంటారా? వెళ్ళకపోయినా పర్వాలేదు, కరెక్ట్ టైం చూసుకొని జంప్ చేసేయడమే. ఓ మై గాడ్, నో నో నో. ఓకే, డన్. మనమైతే పారాచూట్ని ఓపెన్ చేస్తాం. సో ఇప్పుడు మెల్లగా మనమైతే మిలిటరీ బేస్మెంట్లోకి వెళ్ళాలి. అక్కడ కనబడుతున్న టవర్ ఉంది కదా, ఆ టవర్ నుంచి వాళ్ళు మొత్తం అబ్జర్వ్ చేస్తారనమాట. సో అందులోనే వాళ్ళు తలదాచుకున్నారు. మనం వస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. ఒక్కరికైనా కనబడిందంటే మాత్రం మన పని అయిపోయినట్లే. ఓకే, ఇక్కడైతే హెలికాప్టర్ వెళ్తుంది, అందుకే మనం ఈ సైడ్కి అయితే వచ్చేసాం. సో సమయానికి మనం అయితే తప్పించుకున్నట్టుగా ఉన్నాం, వాళ్ళు మళ్ళీ చూడలేదు. ఓకే, ఫైనల్లీ మనం వచ్చేసాం అనమాట. ఓరి నాయనో, ఓరే అప్పా, అయిపోయింది.
కొంచెం గట్టిగానే తగిలింది దెబ్బ అయితే. బట్ ఎటువంటి దెబ్బ తగిలినా, ఎంత దెబ్బ తగిలినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఈ పని చేయాల్సిందే మన లాస్ సెంటోస్ కింగ్ కోసం. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ట్రెవర్కి ఫోన్ చేయాలి, ఎందుకంటే ట్రెవర్కి చెప్పాల్సింది ఒకటి ఉంది. అరే ధను, ఏమైంది? ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? అరే నీ లొకేషన్ ఏంటి? మిలిటరీ బేస్ నుంచి వస్తుంది, అక్కడ ఏం చేస్తున్నావు? ట్రెవర్, ఇక్కడ నీకు ఒక పని పడిందనమాట. నువ్వు హెలికాప్టర్ని సిద్ధంగా రెడీ చేసుకుని ఉంచాలి. సో ఎందుకంటే మరికొద్ది సేపట్లో నువ్వు మిలిటరీ బేస్మెంట్కి రావాల్సి ఉంటుంది. నేను నీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, హెలికాప్టర్ అయితే సిద్ధంగా ఉంచుకో. ఓకే, ఏం చేయబోతున్నావు? ఇదేంటి సడన్ గా? నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయబోతున్నావు ధను, చెప్పు. అదంతా తర్వాత చెప్తాను, కానీ నా లొకేషన్ నీ దగ్గర ఉంది కదా, లొకేషన్ ప్రకారంగా వచ్చేసాయి. ఓకేనా, నేను మిలిటరీ బేస్మెంట్ వాచ్ టవర్ లోపల ఉంటాను. ఓకే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, మొత్తానికి ట్రెవర్కి అయితే మనం చెప్పాం. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇలా ఎంటర్ అవ్వడం కష్టం. ఇక్కడెక్కడైనా దగ్గరలో సోల్జర్ ఉన్నాడా అని మనం చూడాలి. ఆ సోల్జర్ పైన అటాక్ చేసి వాడి యొక్క దుస్తులు మనం తీసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు, ఒంటరిగా ఎవరైనా కనబడితే బాగుండేది. అక్కడ ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు. ఎస్, అక్కడ రైట్ సైడ్లో అయితే మాత్రం అక్కడున్న రూమ్ దగ్గర ఎవరో ఉన్నారు. ఓ మై గాడ్, గన్ పట్టుకుని ఉన్నాడు. బై మిస్టేక్ నన్ను చూసాడంటే మాత్రం కాల్చి పడేస్తాడు. అస్సలు మనం అయితే దొరకకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకే 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 సో ఇప్పుడైతే మనం కవర్లోకి అయితే వచ్చేసాం. సో మనం అయితే కనబడం అనుకుంటా. మనం వెనక నుంచి వెళ్ళి అటాక్ చేయాల్సి ఉంటుంది. నా దగ్గర ఎలక్ట్రిక్ షాక్ గన్ ఉంది. సో దీంతో మనం కొట్టినట్లయితే ఖచ్చితంగా తనైతే స్ప్రో కోల్పోతాడు. అప్పుడు తన దగ్గర ఉన్న డ్రెస్ తీసుకుని మనం వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. పైన హెలికాప్టర్స్తో తిరుగుతున్నారు, ఎవరు మనల్ని చూడకుండా ఉంటే పర్వాలేదు. ఓకే, వచ్చేసాం. ఇప్పుడు మనం అటాక్ చేయాల్సిన సమయం వచ్చింది. ఇదిగో తీసుకో. సో ఫైనలీ మనం అయితే అటాక్ చేసాం. ఇతను ఇంకా ఎక్కువసేపు బయట ఉంటే ప్రమాదం. ఓకే, అయిపోయింది. స్ప్రో కోల్పోతున్నాడు. బయట అయితే మాత్రం ఎవరైనా చూసే అవకాశం అయితే ఉంటుంది. మనం ఎక్కువసేపు బయట అయితే అస్సలు ఉంచకూడదు. సరే, లోపల తీసుకొద్దాం. ఓకే, తినైతే పూర్తిగా స్ప్రో కోల్పోయాడు. ఇదే మంచి సమయం. సో డ్రెస్ అయితే మనం వేసుకున్నట్లయితే మనం కూడా సోల్జర్స్ లో ఒకలా కలిసిపోవచ్చు. ఇది ఎలా ఉంది? మొత్తానికి మనం అయితే ఫుల్ డ్రెస్ తీసేసాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి మనకి డ్రెస్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇప్పుడు సోల్జర్స్ లో మనం కూడా ఒకలా కలిసిపోయాం. ఇప్పుడు మనం ఈజీగా మన పని మనం చేసుకోవచ్చు. సో పూర్తి యాక్సెస్ కూడా ఉంటుంది, మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు. మనల్ని అందరూ సోల్జర్ అనుకుంటారు. ఓకే డన్, మెల్లగా మనం అయితే వెళ్దాం. సో చూసుకున్నట్లయితే ఇక్కడ టవర్ కనిపిస్తుంది కదా, ఈ టవర్ లోపలే ఉంటారనమాట వాళ్ళైతే. సో ఆ యొక్క మిలిటరీ చీఫ్ని ఎలా అయినా సరే మనం పట్టుకోవాల్సిందే. పట్టుకొని ఎట్టి పరిస్థితిలో ట్రెవర్ వచ్చిన వెంటనే ఆ హెలికాప్టర్తోని మనమైతే మన లాస్ సెంటోస్ కింగ్ అయితే చెప్పాలి. సార్ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఇదిగోండి మీకు కూడా. సార్ సారీ సార్, బై మిస్టేక్ తగిలేసింది. మీకు కూడా. అది మొత్తానికి ముగ్గురిని ఫాస్ట్ గా ఫినిష్ చేస్తాం. కదలకండి, కదిలితే కాల్ చేస్తా. కదలద్దు కదలద్దు కదలద్దు, కదలకపోయినా కాల్ చేస్తా. కదలకు, కదిలితే కదలకపోయినా కాల్ చేస్తా. ఓకే, మొత్తానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ స్ప్రో కోల్పోయేలా చేసాం. సో ఇప్పుడు మనం ఈజీగా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా మనమైతే లోపలికి వెళ్ళి మన పని ఫినిష్ చేసుకుని రావాల్సి ఉంటుంది. సో పైనే ఉన్నారని మనకు తెలిసింది ఆర్మీ చీఫ్ ఇంకా పోలీస్ చీఫ్, వాళ్ళిద్దరిని మనం పట్టుకోవాలి. సో సార్ యొక్క పేపర్స్ అయితే వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో ఫైనల్లీ మనమైతే పైకి వచ్చేసాం. సో పైన నాకు తెలిసి సోల్జర్స్ ఉంటారు. సో మనమైతే ఎట్టి పరిస్థితిలో ముందుగా సోల్జర్స్ని అటాక్ చేయాలి, తరువాత వాళ్ళతో మనం తీరిగ్గా మాట్లాడచ్చు. ఓకే, ఇక్కడైతే ఎవరు లేరు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళచ్చు. మనం ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ కాబట్టి ఆఫీసర్ లానే వెళ్ళచ్చు. మనల్లందరూ ఆఫీసర్ అనే అనుకుంటారు, దొంగనైతే అస్సలు అనుకోరు. ఓకే, వీళ్ళ దగ్గర ఏమైనా సీసీ కెమెరాలు ఉంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కింద జరిగింది ఎవరైనా చూడొచ్చు కదా. ఓకే, ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎలా ఉన్నారు? ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. అదేంటంటే ఇదిగోండి. ఎవరు కదలకండి బాబు, కదలకండి. ఎవరన్నా కదిలారంటే కాల్చి పడేస్తా. ఇలా అదవుతుందా? ఓకే, నా పని ఇప్పుడు ఇంకొంచెం సులభం అయిపోయింది. చంపేస్తారా నిన్ను? ఎవరు నువ్వు? రే, మా పైకి వచ్చి మా వాళ్ళ పైన అటాక్ చేస్తావా? నిన్ను చంపేస్తా. ఏంట్రా, నా ఏరియాకి వచ్చి మా వాళ్ళని కొడతావా? నీకెంత ధైర్యం? మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తాను. నీ పని అయిపోయిందిరా, చూస్తావు కదా. 3, 2, 1 ఇన్ఫర్మేషన్ అనేది షాట్ ఎలా ఉంది మాస్టారు? ఓకే, వీళ్ళందరూ స్ప్రో కోల్పోయారు. ఇప్పుడు మన పని చాలా సులభం అయిపోతుంది. ట్రెవర్ గారికి ఫోన్ చేయాలి. ట్రెవర్ బాబు, ఎక్కడున్నావు నాన్న? మన పని మొత్తం అయిపోయింది. ఈ పక్కనే ఉన్నా, టవర్ దగ్గరకు వస్తున్నా. సరే జల్దీ రా. ఓకే, ట్రెవర్ కూడా వచ్చేస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు మెలకులోకి రాకూడదు. మనమైతే మన లాస్ సెంటోస్ కింగ్ దగ్గరికి వీళ్ళని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో ఇన్నాళ్ళు పెద్ద ప్రొడక్షన్లో ఉన్నా అనుకున్నారు. నేను ఈ పని చాలా సింపుల్గా చేశాను. మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్
తెలిస్తే చాలు, మనం దూరం అంటే మాత్రం పని ఈజీగా అయిపోతుంది అనమాట. అరే నేను వచ్చేసాను మిత్రమా, ఎక్కడున్నావు? ఓ ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి, ఆ గ్లాస్ నుంచి నువ్వు దీని లోపలికి వచ్చేయచ్చు. సరే కొంచెం దగ్గరికి వస్తున్నాగు మిత్రమా, వచ్చి వెనక్కి తిప్పుతాను, అప్పుడు నువ్వు ఈజీగా ఎక్కచ్చు. కమాన్ కమాన్. నేను కనిపిస్తున్నా కదా, ఆ గ్లాస్ నుంచి డైరెక్ట్ గా అది ఓపెన్ చేసి నువ్వు లోపలికి వచ్చేసాయి. కానీ మిత్రమా నువ్వు కొంచెం వెనక్కి రావాల్సి ఉంటుంది, అక్కడే ఉంటే కష్టం. సో అలానే హెలికాప్టర్ ని కొంచెం పైకి లేపాలి, కొంచెం ముందుకు రా, చూసుకో, బాగా కంట్రోల్ చేయి, లేకపోతే పడతావు. అది వస్తున్నా. ఇది ఆర్మీ చీఫ్ హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ లో వస్తే ఆర్మీ వాళ్ళకి డౌట్ రాదని తీసుకొచ్చా. అరే తొందరగా ఎక్కరా బాబు, ఎంతసేపు చేస్తావు? ఓ ఆర్మీ చీఫ్ దా, అలా అయితే హ్యాపీగా ఎక్కేయచ్చు. A few moments later. అరే ధను, ఇప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. అరే ఎవరు వీళ్ళిద్దరు? ధను చూడ్డానికి ఆర్మీ చీఫ్ లా ఉన్నాడే, అలానే పోలీస్ చీఫ్. ఏంటి ధను, ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరూ చూస్తే ప్రో కోల్పోయినట్టుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేసావు? ఏం జరుగుతుంది? ధను చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాం మనం, ఇప్పటికే చాలా పెద్ద రిస్క్ చేశాను. ఈ ఆర్మీ చీఫ్ యొక్క హెలికాప్టర్ ని దొంగలించి ఏం చేయబోతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ట్రెవర్, దేనికి భయపడుతున్నావు? వీళ్ళు పవర్ఫుల్ అని భయపడుతున్నావా? వీళ్ళకంటే పవర్ఫుల్ మన లాస్ ఏంజల్స్ లో అందరికంటే పవర్ఫుల్, మన వరల్డ్ లోనే పవర్ఫుల్ పర్సన్ నీకు చూపించబోతున్నాను. అతను లాస్ ఏంజల్స్ కి వచ్చారు. అతను ఎవరో తెలుసా? లాస్ ఏంజల్స్ కింగ్. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తుంది నిజమా? లాస్ ఏంజల్స్ కింగ్ ఇక్కడికి వచ్చాడా? అరే నాకు అర్థం కావట్లేదు. అతను వస్తే మన లాస్ ఏంజల్స్ ఎలా ఉంటుంది? మొత్తం దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అతను వచ్చింది ఎవరికి తెలియకూడదని అతను సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా తన పని చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అంతే. ఆ పని చేయడానికి మనం వెళ్ళాం. సరే నువ్వైతే ముందుగా ఇంటికి తీసుకెళ్ళి, మొత్తం నీకు అర్థం అవుతుంది, నేను చెప్తా కదా. అరే ధను, నాకేం అర్థం కావట్లేదు. నాకెంతైనా కొంచెం భయంగా ఉంది. లాస్ ఏంజల్స్ కింగ్ నిజంగా ఇక్కడికి వచ్చారంటే అది నమ్మశక్యంగా లేదు. నిన్నెవరో మోసం చేస్తున్నట్టుగా ఉన్నారు. నువ్వు మోసపోతున్నావు ధను, వద్దు. అనవసరంగా ఆర్మీ చీఫ్ పోలీస్ చీఫ్ తో పెట్టుకుంటున్నావు. వాళ్ళు మళ్ళీ స్ప్రోలోకి వచ్చిన వెంటనే మనల్నిద్దరిని ఏం చేస్తారో ఒకసారి ఊహించుకో. అరే ఇప్పుడు నువ్వు చూస్తావు కదా. హలో సార్, మేము వచ్చేసాం, ఒకసారి మీరు పైకి రండి, మీకోసం 2 స్పెషల్ గెస్ట్లు ఎదురు చూస్తూ ఉన్నారు. అరే ట్రెవర్, వీళ్ళిద్దరిని లేపు, ఈ ఆర్మీ చీఫ్ ని ఇంకా పోలీస్ చీఫ్ ని ఇద్దరిని లేపు. ఎవరికి ఫోన్ చేసావు? ఎవరిని పిలుస్తున్నావు? నిజంగా మన లాస్ ఏంజల్స్ కింగ్ వచ్చారంటావా? సర్లే నేనైతే వారిని లేపుతా, ఆగు. నేను ఇక్కడ చూస్తుంది మొత్తం నిజమేనా? అస్సలు నమ్మలేకపోతున్నాను. ఈ కుర్రోడు ఇంత పని చేసుకొచ్చాడా, అది కూడా ఇంత తక్కువ సమయంలో? ఎవరి వల్ల కానిది వీడి వల్ల ఎలా అయింది? తమ్ముడు చాలా మంచి పని చేసావురా. ఒక్కసారి ఆగు, మన వాళ్ళతో మాట్లాడాలి. సరే బాగానే వచ్చినట్టుగా ఉన్నారు ఇద్దరికి. ప్రయాణం బాగా జరిగిందా? నా ఫోన్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదు, అలానే మెసేజెస్ కి రిప్లై ఇవ్వట్లేదు. నువ్వు చాలా గొప్ప పని చేసావు తమ్ముడు. ఇప్పుడు చూడు, సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నా యొక్క లాస్ ఏంజల్స్ యొక్క పేపర్లన్నీ మీ ఇద్దరి దగ్గరే ఉన్నాయి. సో ఆ పేపర్లు మర్యాదగా ఇస్తారా? సరే సరే, లేకపోతే పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. ఈ లాస్ ఏంజల్స్ కి నేను మీ అందరికి పవర్స్ ఇచ్చాను. ఆ పవర్స్ ని మంచిగా వాడుకోకుండా నా దగ్గర ఉన్న పేపర్లే కొట్టేసి ఈ లాస్ ఏంజల్స్ ని మీ సొంతం చేసుకొని పక్క దేశాలకి అమ్మాలని చూస్తున్నారా? ఈ విషయం తెలిసిన నాకు, నేను మీకు కాల్ చేస్తే నా కాల్ రెస్పాండ్ అవ్వనంత గొప్పోలైపోయారా మీరు? మీ అందరికి నేను లేకపోతే ఈ పదవులే వచ్చేవి కాదు. అర్థమవుతుందా? మర్యాదగా ఆ పేపర్లు ఎక్కడున్నాయో నాకు తిరిగి ఇవ్వండి. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఎందుకు ఇవ్వాలి? నేను ఆ పేపర్లు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు వచ్చి బెదిరించినంత మాత్రాన పేపర్లు ఇచ్చేస్తాం అనుకున్నావా? ఆర్మీ చీఫ్, నువ్వైతే పేపర్లు అస్సలు ఇవ్వకు. వీడేం చేస్తాడు నేను కూడా చూస్తాను. ఇక నుంచి ఆ పేపర్లు మన దగ్గర ఉన్నాయి, మన సొంతం. నువ్వేం చేస్తావు? ఏమీ చేయలేవు. నా ముందు నిలబడాలంటేనే భయం ఒకప్పుడు మీకు, ఇప్పుడు నా మీదే మాటలు వచ్చారా మీకు? ఓ అప్పుడే పేపర్లు తీసావు, భయపడ్డావు అనుకుంటా. ఇప్పుడు నువ్వు కూడా చావరా. అయ్యా వదిలేయండి. వదిలేయడానికి అంత దూరం నుంచి మీ ఇక్కడికి రాలేదురా. లాస్ ఏంజల్స్ ప్రజలకి అన్యాయం చేయడానికి చూస్తారా? మీలాంటి వాళ్ళు ప్రాణాలతో అస్సలు ఉండకూడదురా. అస్సలు నేను ఎవరిని బతకనివ్వను. మీలాంటి వాళ్ళకి అనవసరంగా అధికారం ఇచ్చి తప్పు చేశాను. ఒక ధైర్యవంతుడికి ఇవ్వాల్సిన అధికారం మీకిచ్చాను. ఓ మిస్టర్, నువ్వు ఎంత పెద్ద పని చేశావు. నేను నిన్ను సాధారణ టాక్సీ డ్రైవర్ కింద మాత్రమే అనుకున్నాను, కానీ ఇంత గొప్ప పని చేస్తావని అనుకోలేదు. నువ్వు చాలా తెలివైనోడ్లా ఉన్నావు. నువ్వైతే మాత్రం లాస్ ఏంజల్స్ కోసం ఏదన్నా చేసేలా ఉన్నావు. లాస్ ఏంజల్స్ కింగ్ అయిన నేను నా కోసం నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వెళ్ళి చాలా రిస్క్ చేశావు. సార్, లాస్ ఏంజల్స్ అనేది ఒక నేమ్ కాదు, ఒక ఎమోషన్. మాకు లాస్ ఏంజల్స్ అంటే చాలా ఇష్టం. దీనికి నేను ఒక్కడే కాదు సార్, నా ఫ్రెండ్ ట్రెవర్, తను కూడా చాలా కష్టపడ్డాడు. మా ఇద్దరం కలిపి పని చేశాం. ఓ మీ ఇద్దరు
కిందకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి సిద్ధంగా ఉండండి. నేను వచ్చి మీ ఇద్దరికి ఒక శుభవార్త చెప్తా. అరే నాకేం అర్థం కావట్లేదు. లాస్ సెంటోస్ కింగ్ ని మొదటిసారి చూస్తున్నాను. ధను, నీ డ్రెస్ నాకు బాగానే ఫిట్ అయిందా చెప్పు. అద్భుతంగా ఫిట్ అయింది ట్రెవర్, సూపర్ గా ఉంది. ఆయన ఏదో శుభవార్త చెప్తా అన్నారు. నాకు తెలిసి ఆయన చాలా డబ్బు ఇవ్వబోతున్నాడు అనుకుంటా నాకు. అరే నాకేం అర్థం కావట్లేదు ట్రెవర్, నీకు కూడా ఖచ్చితంగా ఇస్తారు. అరే ధను, మనకి ₹1,00,00,000 ఇస్తాడంటావా ఏంటి? ఆయన ఎవరనుకుంటున్నావు? లాస్ సెంటోస్ కింగ్ అతను నాకు ఇంట్లో ఉన్నందుకే 10 కోట్లు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 20 కోట్లు ఇస్తా అంటాడేమో. సరే సరే, ఒకసారి రా ఆయనతో మాట్లాడదాం. ఎలా ఫ్రెష్ అయ్యాం కదా. సార్ మీరు ఇంకా ఎండలో ఏం చేస్తున్నారు సార్? లోపలికి రావాల్సింది కదా. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్లాల్సిన సమయం వచ్చిందను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక వ్యక్తి పైన నమ్మకం వచ్చింది. ఈ లాస్ సెంటోస్ ఎవరి చేతిలో పెడితే హ్యాపీగా ఉంటుందో, లాస్ సెంటోస్ ని ఎవరు బాగా చూసుకుంటారా నేను బాగా ఆరా తీశాను. దాంట్లో నీ గురించి తెలుసుకున్నాను. నువ్వు లాస్ సెంటోస్ కి చాలా గొప్ప పనులు చేశావు. నీలాంటి వాడిని లాస్ సెంటోస్ కింగ్ ని చేస్తే లాస్ సెంటోస్ చాలా బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నారు సార్? లాస్ సెంటోస్ కింగ్ ని నన్ను చేస్తారా? ఈ యొక్క డిసిషన్ నేను బాగా ఆలోచించే తీసుకున్నా మిస్టర్. చాలా బాగా ఆలోచించాను. నువ్వు కరెక్ట్ గా సెట్ అవుతావు. సార్ ఇది కళ నిజమా నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆగండి. ఇక నువ్వే లాస్ సెంటోస్ కింగ్. ఒకసారి బయటికి వెళ్ళి చూడు. ఏంటి ఇక నేను లాస్ సెంటోస్ కింగ్ నా? అస్సలు నమ్మలేకపోతున్నాను. ఓరి నాయనా, అబ్బా బాబా. ఒకసారి బయటికి వెళ్ళి చూడమన్నారు. ఏముంది బయట? అరే బయట పెద్ద ఫార్చునర్ కార్ అయితే ఉంది. ఊరే ఇక్కడ స్పెషల్ ఫోర్స్ ఉంది. హలో, ఇక్కడ ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? నేను నా ఇల్లు ఇది. అది సార్ మీకోసం అద్భుతమైన పెద్ద బంగ్లా ఎదురు చూస్తుంది. మీరే లాస్ సెంటోస్ కింగ్. ఇక నుంచి మీ ప్రొటెక్షన్ కోసం మీ చుట్టూరు ఉంటాం. మీకు లాస్ సెంటోస్ లో ఏం కావాలన్నా సరే మేము తేవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఏంటి నా కోసం ఏమన్నా చేస్తారా? ఓరి నాయన, నమ్మలేకపోతున్నాను. ఈ కార్ కూడా నాదేనా? నేను డ్రైవ్ చేయొచ్చా? ఇదేంటి సార్, దీనికంటే సూపర్ లగ్జరీ కార్స్ చాలా ఉన్నాయి. ఇదంతా మీ సొంతమే. సరే ఒక్కసారి ఆగండి, నేను నమ్మలేకపోతున్నాను. ఓరి నాయనా, మన లైఫ్ ఏంటి? ఒక టాక్సీ డ్రైవర్ నుంచి ఒక్క రోజులో లాస్ సెంటోస్ కింగా? నమ్మలేకపోతున్నాను. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఆర్మీ చీఫ్, ఇంకా పోలీస్ చీఫ్ అందరూ మన కింద పనిచేస్తారు. అరే ఇప్పుడు ఆర్మీ చీఫ్, పోలీస్ చీఫ్ ఇంకా లేరు కదా. సో మనమైతే ట్రెవర్ని ఆర్మీ చీఫ్ చేయొచ్చు. ఎందుకంటే మన లాస్ సెంటోస్ కింగ్, మన మాట నడుస్తుంది. సో పోలీస్ చీఫ్ని లామాన్ని పెడదాం.